బాండనాయాలు వాళ్ళని కొడితే మనకు నొప్పి పెడుతుంది. నువ్వు తాగేది వాటర్, ఎక్కువ ఫీల్ అవ్వకు. సీరియస్గా చెప్తున్నాను, నీళ్లు తాగడానికి నువ్వు ఇచ్చే రియాక్షన్ టూ మచ్. చాలు, వాటరే సిగ్గుపడుద్ది. ఎంత ధైర్యం ఉంటే ఆ మెంటల్ది నాతో అలా మాట్లాడుంటుంది. ఏ మెంటల్ది? ఇంకెవరు? ఆ సైకో డాక్టర్. అడ్డు, ఇందాక ఏమన్నాను? సార్ మందు పోయిస్తానన్నప్పుడు మీతో ఏమన్నాను? ఆ సైకో డాక్టర్ టాపిక్ రాకూడదని ఒట్టేయించుకున్నానా లేదా? అవును. తాగుబోతాలో మంచి ప్రామిస్ లేదయా. దానికి మీరు కూడా తాగు ఉండాలి ఇన్స్పెక్టర్. మిమ్మల్ని ఆటోలో చేర్చుకోవట్లేదు. హెడ్ చెప్పు. వదిలే బాబు, సార్ ఏదో టెన్షన్లో మాట్లాడుతున్నారు. ఒక హ్యాండ్ తగ్గిందా? కావాల్సిన హ్యాండ్స్ ఉన్నాయి. హ్యాండ్ వేస్తాడట. పని చేసుకో బా. రే, ఇటన్నిటికీ అడగాలి అసహ్యంగా. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ లోపలకి ఎరుమాలోకి ఉన్నాడు, ఒక 2 రౌండ్లు వేసిరా. చైనా యూటీసింగ్ అయ్యా, అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ముసలి నక్క. ఏయ్ మిమ్మల్ని కాదు సార్, వాణ్ణి సార్. ఈ 4 తన్నాలు బాబు, మర్యాద ఇవ్వటం లేదు. ఏంటి మిస్టర్ ఎస్ఐ, ఎంత లేదన్నా ఒక అమ్మాయి నన్ను చూసి పెరిగాడంటే మనసు బాధపడదా? అదే టైప్ లో చెప్పింది ఆ డాక్టర్. ఏ టైప్ లో చెప్తేనే మండుద్దా? ఇండైరెక్ట్ గా గూటం పెడితే సరిపోదా? మందు కొట్టునోడికి ఎందుకు సిగ్గు, లజ్జ, రోషం? మందేసినప్పుడు మాత్రమే రోషం వచ్చిన దగ్గర నిజమైన రోషం గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కరెక్ట్. గుడ్ నైట్, శుభరాత్రి. కోపం వచ్చిందేమో. కోపం వచ్చిన పర్లేదు బాబు, బాట్లే పట్టుకుపోయాడు. ఏం బాబు, మెంటల్ టెస్ట్ సర్టిఫికెట్ ని ఎలా సంపాదించగలిగావు? అది మెంటల్ టెస్ట్ కాదన్నా, సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్. అదే బాబు, ఎలా పాస్ అయ్యావు? బయట తెలియనివ్వకంటన్నా, మన డిఎస్పీ సార్కి చెప్పాను. ఆయన టక్కున ఏర్పాటు చేపించి మళ్ళీ ఇంకో డాక్టర్ని పట్టి సాయంత్రాన్ని సబ్మిట్ చేశాను. ఒక మెంటల్ పిల్ల వల్ల మన డ్యూటీలో చేరకపోతే తప్పైపోద్ది కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, క్యాషా కార్డా? క్యాష్ అయిపోయింది. కార్డ్ సార్ 183 అయింది. కార్డ్ యూజ్ చేయలేం, వేరే కొనుక్కుంటారా? లెట్ మీ చెక్. 1 2 ఐ హావ్ 200 క్యాష్. మ్యామ్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, చేంజ్ 5 రూపాయలు తక్కువగా ఉంది. చెక్ చేసుకోండి సార్. మీరే చెక్ చేయండి. సారీ సార్. Oh, it's థ్యాంక్ యూ okay. మ్యామ్.